ప్రభు మరొక దినము మన జీవితంలో ఇష్టపడిగించి సత్యం దగ్గర వచ్చిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ గడిచిన వారం అంతా ఆయన కలిగి భద్రపరిచి మనకు మన జీవితంలో ఇష్టపడిగించి సత్యం దగ్గర వచ్చిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ మన యొక్క ఆరాధనలో మనం అందరం కూడా పాల్గొంటారా ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, జీవముల తండ్రి, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదాలకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, మీకు వందనాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగుడా, మా స్థలమైన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మొదటివాడ, కడపటివాడ, సర్వయుగాలలో సజీవుడైన మా తండ్రి, నీకు వందనాలు. మారిన దేవుడు తండ్రి, మరువని దేవుడు నాయన, విడువని దేవుడు ప్రభా, ఎడబాయిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిరంతరం ఏకరీతిగా ఉండవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. 10,000 అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశం సింహాసనంగా నాయన భూమిని పవిత్రంగా చేసుకుని పరిపాలిస్తున్న మహారాజా, నీకు వందనాలు. శూన్యంలో భూమి వేడిసిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా దినాన్ని బట్టి నాయన, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన వారం అంతా పిల్లకల కింద భద్రపరిచారు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మరొక దినం నాయన మా జీవితంలో ఆయుష్ని పొడిగించి సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నాయన నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన దిన ఆరాధనంతట్లో తోడుగా ఉండండి, మీ కాపుదల దయచేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాను తండ్రి. కరెంట్ వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోండి. ఎక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మీ కృపను, మీ సహాయం మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ తండ్రి, ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగిపెట్టుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సమయంలో పాట పాడుకుందాము. పునరుద్ధానుడా నా యేసయ్య అనే పాట పాడుకుందాము. పునరుద్ధానుడా నా యేసయ్య, మరణం గెలిచి బ్రతికించింది అనే పాట పాడి దేవుని నామమున పొందుతాము. పునరుద్ధానుడా నా యేసయ్య, మరణం గెలిచి బ్రతికించింది అనే పాట పాడుకుంటూ దేవుని నామమున పరుచుకుందాము. పునరుద్ధానుడా నా యేసయ్య, పునరుద్ధానుడా నా యేసయ్య, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను
నా వాక్యం ఫలితంగా విశ్వాసం నా నీతి సూర్యుడా భూమిలో యేసయ్య పాట పాడుతున్నాను. నా నీతి సూర్యుడా భూమిలో యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భూమిలో యేసయ్యా
పోల్చలేరు నీతో కరుణైన వారిని సరిపోల్చలేరు నీతో కరుణైన వారిని. హల్లెలూయా. గట్టిగా లేపుతూ దేవుని నామమున హల్లెలూయా హల్లెలూయా. మైక్ వస్తుందా? సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడిన నా యేసయ్య పాట పాడుకుందాం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. అనంతమే నాలో పరవశమే
మనం కలుగు కాక కలుగు మాట్లాడతాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా పాట పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా.
అందరం లేచి నిలబడి చివరి పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధిద్దాము. నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నేను చెల్లించిన పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుంటాము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
గొప్పలందరూ కూడా మన దేవుడిని స్థుతి ప్రార్థన చేస్తారు. ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేలను బట్టి మన దేవుడిని ఆరాధించుకుందాం. కీర్తన తర్వాత గొప్పలందరూ దేవుడిని ఆరాధిస్తారు. స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వయుగములో సజీవుడవైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. అవును ప్రభా, నీవు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించుమయ్యా తండ్రి, మీకు వందనాలు ప్రభా. 24 పెద్దల జీవులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడిన మా కన్న తండ్రి, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం దేవా. నిన్న నేడు నిరంతరం ఎదురుగా ఉన్నవాడా, మీకు వందనాలయ్యా. సజీవుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికి మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. అవును తండ్రి, నన్ను తల్లి వచ్చిన తండ్రి విడిచిన ప్రభా, అవును దేవా, మీరు మమ్మల్ని మరువని దేవుడవు తండ్రి, విడువని దేవుడవయ్యా, ఎడబాయని దేవుడవు తండ్రి, మీకు వందనాలయ్యా. అవును తండ్రి, నైనా నశించిపోయి మా జీవితాల కొరకు అయ్యా తండ్రి, నైనా చీకటి బ్రతుకులో ఉన్న మా జీవితాలను ప్రభా తండ్రి, నైనా కృంగి ఉండగా తండ్రి, బాధలో మేము ఉండగా అయ్యా తండ్రి, నైనా మా కన్నీటిని తుడిచిన దేవుడవు తండ్రి, మీకు వందనాలయ్యా. మీకు ఏమి కూడా మరణం తీర్చుకోలేము ప్రభా, మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, నైనా హృదయపూర్వకముగా అయ్యా తండ్రి, నైనా నీ సన్నిధానంలో అయ్యా ప్రభా తండ్రి, నైనా నీకు తండ్రి నైనా ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చి ధన్యతను ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. అవును ప్రభా, మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదయ్యా, మా కొరకు ఎవరు రక్తాన్ని చిందించలేదయ్యా తండ్రి, నైనా కేవలం మా కొరకు ప్రభా తండ్రి, నైనా అవును తండ్రి, నైనా కలవరి శిలువలో ప్రభా తండ్రి, నైనా దున్నబడ్డారు ప్రభా, ఈడ్చబడ్డారయ్యా, మూవేయబడ్డారయ్యా, నల్లగొట్టబడ్డారు ప్రభా, మీకు వందనాలయ్యా. అవును తండ్రి, నైనా కలవరి శిలువలో ప్రభా మరణమాని ముల్లెక్కడ మరణమాని విజయమిక్కడాని తండ్రి, నైనా మన ముళ్ళను విడిచిపెట్టి లేచిన మృత్యుంజయుడా, మీకు వందనాలయ్యా. పునరుద్ధానుడా, మీకు వందనాలు. నా నీతి సూర్యుడా, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం దేవా. అవును తండ్రి, నైనా మా కుటుంబాల్లో మీరు చేసిన మేళ్ళకై మీకు వందనాలయ్యా. మీరు చేసిన అద్భుత క్రియలకై మీకు స్తోత్రములయ్యా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారయ్యా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు తండ్రి, మీకు వందనాలయ్యా. అవును ప్రభా, మీకు విరోధంగా మేము ఎన్ని కార్యములు చేసినప్పటికీ అయ్యా, మీకు విరోధంగా ఎంతగానో జీవించినప్పటికీ అయ్యా తండ్రి, నైనా మాపై తండ్రి, నైనా మీ కృపాక్షేమము తండ్రి, నైనా మీ భద్రతను మాపై ఉంచినందుకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. అవును తండ్రి, నైనా అవును ప్రభు, ఈ లోకం నుంచి మమ్మల్ని వేరు చేసి ప్రభా తండ్రి, నైనా మీ చిత్తము ప్రభుని సొత్తుగా తండ్రి, నైనా మీ జనాంగముగా అయ్యా తండ్రి, నైనా మమ్మల్ని మార్చినందుకు వందనాలయ్యా ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి, నైనా అన్నిటికన్నా ప్రభా మా అందరికి ఇచ్చిన రక్షణ రాష్ట్రములకై మీకు వందనాలు. మా అందరికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఉద్యోగం లేని వారికి ప్రభా ఉద్యోగాలు దయచేస్తున్నారయ్యా. అవును ప్రభా, ఏ గొప్పతో ఏ తండ్రి ఏ రోదనతో నీ మందిరానికి వచ్చి ఉన్నామో తండ్రి, నైనా మా హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడవు ప్రభా, మమ్మల్ని తండ్రి నైనా పరిశోధించువాడవు నీవే తండ్రి, మమ్మల్ని పరీక్షించు దేవుడవు మీరే అయ్యా, సరిచేసే దేవుడవు మీరే తండ్రి, నైనా సరైన మార్గంలో నడిపించే దేవుడవు మీరే తండ్రి, మీకు వందనాలయ్యా. మీకే స్తోత్రములయ్యా తండ్రి, నైనా అవును దేవా, మా అందరికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మరి అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, నైనా చదువుచున్న బిడ్డల చుట్టూ తండ్రి, నైనా అవును ప్రభా, నీ కంచె కాపుదల దయచేసినందుకు వందనాలయ్యా. అవును ప్రభా, ఎన్నో అద్భుత ఆశ్చర్య క్రియలు జరిగించిన దేవుడవు తండ్రి, మీకు వందనాలయ్యా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తున్నాం దేవా తండ్రి, నైనా ఏమిచ్చి కూడా మీరు మమ్మల్ని తీర్చలేమయ్యా. మా పేర్లన్నిటిని ప్రభా మరణ గ్రంథం నుంచి తీసివేశాయా, జీవ గ్రంథంలో లిఖింపబోతున్నందుకు మీకు వందనాలయ్యా. మీకే మహిమ, మీకే స్తోత్రములు తండ్రి ప్రభా దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, నైనా ఏమిచ్చి కూడా మీరు మమ్మల్ని తీర్చలేము కానీ అయ్యా, నీకు నన్ను హృదయంతో అర్పిస్తున్న అర్పణలన్నిటినీ తండ్రి, నైనా ధూపం వలె నీ సన్నిధికి చేర్చుకుంటారని నమ్ముతూ విశ్వసిస్తూ మీ కొద్దిపాటి ఆరాధన చెడని యేసు నామములో వినయంతో మీ బంగారు పాత్రల వద్ద సమర్పించుకున్నాను తండ్రి. బ్రదర్స్ నుంచి బ్రదర్ కొడుకులందరూ దేవుడిని స్తుతి ప్రార్థన చేస్తారు. ముందుకొచ్చి స్తోత్రములు నాయనా, మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు. దేవానికి వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నాయనా. దేవా, చేసిన మేలు బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నాయనా.
మాకున్న సమస్తం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. అవునయ్యా. మా యోగులమైన నీ కృప చేత మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు 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 నాయన. నిత్యము స్తుతించబడుచున్న వాడా మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా నిత్యము దేవదూతల మధ్య కొనియాడబడుచున్న దేవా మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అల్పులము అయోగ్యులము ఆయన వస్తువులు కోరుకొనుచున్న వాడా మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు 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 నాయన. మాకున్న సమస్యను బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. దేవులము అయోగ్యులమైనప్పటికీ నీ కృప చేత రక్షించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పాటలు మీరు ఉన్నారు దేవా గడిచిన వారం అంతా మమ్మల్ని కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. దృష్టిని తప్పించినందుకు మీకు పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా మీకు వేలాది స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క విషయంలో మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క విషయంలో మీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు. మా ఉద్యోగాలను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు నాయన. మా కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన విధానం మీకు స్తుతి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మాకున్న ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు దేవాలయ ముందున్న సమయంలో కూడా మీరు దాసులను మీరు నడిపించండి అయినా శాంతి సమాధానం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతి స్తోత్రాలు నాయన. మా దోషాలన్నింటినీ క్షమించండి నాయన. దేవా మీకు వేలాది కృతజ్ఞతలు స్తోత్రాలు. మా నోటికి మీ కాపుదలు దయచేయండి నాయన. బయట మేము ఉన్నప్పుడు మీ కాపుదలు మాకు దయచేయండి. ఏం మాట్లాడాలి ఎలా ఉండాలి మీరు మాకు సాయం దయచేయండి. సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నడుచుకోవడానికి మీ సాయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు ముందున్న సమయంలో మీ దాసులని మీరే మాతో మాట్లాడండి. ఒక విషయంలో నీ నామాన్ని మనం తెలుసుకోండి అయినా వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ సాయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతి స్తోత్రాలు. ఒక్కసారి మా దోషాలన్నింటినీ క్షమించండి అయినా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం. చిన్న స్తుతి ఆరాధన వేసే శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు హస్తాలు పైకెత్తుదాం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారా
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. మరొకసారి తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. దయగల మా తండ్రి ప్రేమగల మా ప్రభువా పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా సర్వతుడా సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు. రాజులకు రాజా ప్రభులకు ప్రభుడవు తండ్రి నీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు. మా ఆస్తులపై ఆశీనుడా నీకు స్తోత్రాలు. 24 పెద్దలతో 4 జీవులతో కోట్లాదులతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు వందనాలు నాయనా స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకు వందనాలు. సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు నాయనా. అయ్యా దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా స్థలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. గడిచిన వారమంతా ప్రభువా కంటికి రెప్పలో కాచి కాపాడి నేను ఎక్కడి కింద భద్రపరిచి తండ్రి మరొక దినం మా జీవితంలో ఆయుష్ని పొడిగించి సజీవ లెక్కలో ఉంచిన ఆయన నీ సన్నిధిలో మన సజీవ లెక్కలో నిలబెట్టినందుకే నీకు వందనాలు ప్రభువా. సజీవులే కదా నేను ఆరాధిస్తున్న తండ్రి. అటు సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇరుకుల్లో తోడుగా ఉన్నావు, ఇబ్బందుల్లో తోడుగా ఉన్నావు నాయన. అనారోగ్యంలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. అయ్యా మీరు బలపరిచారు, ముట్టారు, స్వస్థపరిచారు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. చిన్న బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యవనస్తులను బట్టి నీకు వందనాలు ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన స్తోత్రాలు. అయ్యా బ్రదర్స్ ని బట్టి, అయ్యా సిస్టర్స్ ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా వృద్ధులను బట్టి నీకు స్తోత్రాలు నాయన. సంఘ బిడ్డలందరినీ బట్టి నాయన ప్రభువా పేరు పేరు తండ్రి. వారి పట్ల చేసిన ప్రతి మేలుకై దేవా నాయన, చేయబోతున్న ప్రతి మేలకై దేవా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ నన్ను తగ్గించుకుని ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో మీ బంగారు పాదాల వద్ద నేను సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా వేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా బైబిల్ చేసుకుందాం మనము. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయం. టీవీ అవుతాం. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 11 నుంచి 19 వరకు. కీర్తనల గ్రంథము దయచేసి మనం కూడా లేచిన వద్ద మరొకసారి కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 11 నుంచి 19. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను.
యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడచువారు దాని తెంచివేయునట్లు దాని మట్టునున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాని పెక్కలించుచున్నది. పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. ఈ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము. ఈ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మును కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. ఈ కుడి చేతి మనుషులకి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్రపెట్టుదుము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు ఈ ముఖకాంతి ప్రకాశింపజేయుము. దేవుడి వాక్యం గురించి ఆశీర్వదించిన దాకా కూర్చున్నాము. నామకరణ దాకా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యముల సమయము, మరి దేవుడు చేసిన మేలు పంచుకున్న ఆశలు అంటే అందుకు వచ్చి ఒక సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రాపర్టీ వాళ్ళు చేస్తాం. మధ్యలో చెప్తారా? సండే స్కూల్ మెసేజ్ మధ్యలో ప్రకాష్ ఉన్నాడు. అందుకు ఆ సండే స్కూల్ అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం యేసుక్రీస్తు ప్రభు చేసిన 26వ సూచక క్రియ. అయితే యేసుక్రీస్తు ప్రభు మార్గంలో పోతున్నప్పుడు ఒక పుట్టి గుడ్డివాడు కనిపిస్తాడు. అయితే శిష్యులందరూ ఇతను పాపం చేసినందుకే ఇతను గుడ్డివాడిగా పుట్టాడా, లేకపోతే ఇతని తల్లిదండ్రులు పాపం వలన ఇతను గుడ్డివాడిగా పుట్టాడని యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులు అడుగుతారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఇతను చేసిన వల్ల ఇతను గుడ్డివాడిగా పుట్టలేడు, ఇతని తల్లిదండ్రుల వల్ల కూడా ఇతను గుడ్డివాడిగా పుట్టలేడు. దేవుని క్రియలు మహిమపరచబడడానికి ఇతను గుడ్డివాడిగా పుట్టాడు అని శిష్యులకి చెప్తాడు. చెప్పినాక నేల మీద అమ్ము వేసి అతని కళ్ళ మీద పూజని చూస్తాడు. చూసి కోవిటికి వెళ్ళి ఈ కళ్ళను కడుక్కోపోవని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు కడుకున్నప్పుడు అతనికి కళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు అతను చాలా సంతోషంగా ఉంటాడు. అయితే ఆ రోజు విశ్రాంతి దినము. అయితే
శాస్త్ర పరిచయాలు అడుగుతారు, ఇతన్ని నీకు కళ్ళు ఎట్లా వచ్చినా నువ్వు గుడ్డివాడివి కదా, నీకు కళ్ళు ఎవరు వచ్చిందంటే అతను అంటాడు, నాకు బూడిదని వేసి నా కళ్ళ మీద బూడిద అంటించి ఎవరు కొన్నిటిలో కనుక్కోమని నాకు ఎవరో చెప్పినారు అని చెప్తారు. అదే శాస్త్ర పరిచయాలకు చెప్తారు. అయితే శాస్త్ర పరిచయాలు అది నమ్మక అతని తల్లిదండ్రులను పిలిపించి ఇతను మీకు పుట్టుకొందనే పుట్టాడుగా పుట్టాడా మీకు అని అన్నప్పుడు వాళ్ళకి అవును అని అంటారు. అయితే మళ్ళీ ఇతను అడిగినప్పుడు ఇతను అంటాడు, నేను ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు చెప్తున్నా కదా ఒక వ్యక్తి వచ్చి నాకు బూడిద అంటించాడు అని ఊరికే చెప్తాడు. చెప్పినప్పుడు శాస్త్ర పరిచయాలు అది నమ్మక అతన్ని దూషించి అక్కడి నుండి వెళ్ళగొట్టేస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇతన్ని కనుగొని ఇతని యొద్దకు వస్తాడు. వచ్చి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నావా అని అన్నప్పుడు అతను అంటాడు, ఆయన ఎవరు అని ఆ గుడ్డివాడు అంటాడు. అన్నప్పుడు అది నేనే అన్నప్పుడు ఆ గుడ్డివాడు నమ్ముతున్నానని చెప్తాడు. మీకు ఒక రెఫరెన్స్, ఇది రెఫరెన్స్ యోహాను 9వ అధ్యాయం 1 నుండి ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభునామానికి మేము కలుగుగాక. ఈరోజు ఆకాశ రాగడి కొద్దిగా నాకు ఫీవర్ వచ్చింది. సరే, పుట్టుకతో గుడ్డివాడు యేసు ప్రభు చేసిన 26వ అద్భుతం మిరాకిల్. పుట్టుకతో గుడ్డివాడు శిష్యులు అడిగారు అనమాట. ఏమని అడిగాడు? వీడు గుడ్డివాడుగా పుట్టినందుకు వీడు పాపం చేశాడా, వీడి యొక్క తల్లిదండ్రులు పాపం చేశాడా? మనం కూడా అంటూ ఉంటాం కదా, వీడు అలా పుట్టాడంటే ఏదో కర్మ అయి ఉంటుంది, వీని తల్లిదండ్రులు ఎవరో పాపం చేసి ఉంటారు, వీడు ఏదో పోయిన జన్మలో ఏదో పాపం చేసి ఉంటాడు అనేసి అంటూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం ఏదో చెప్తా ఉంది, దేవుడు మయపరచబడడానికి మాత్రమే వాడు అక్కడ ఎలా పుట్టినట్ట గుడ్డివాడిగా పుట్టాడు. దేవుడు వాడు గుడ్డివాడిగా ఉన్నాడు, చూడలేకపోతా ఉన్నాడు. ప్రభు అతని వద్దకు వచ్చి నువ్వు చూపు పొందగోరుచున్నావా అన్నప్పుడు అవునన్నప్పుడు ఆయన వేల మీద ఉప్పు వేసి ఆ మట్టిని కొద్దిగా ఉప్పు వేసి ఇలా చేసి అందులో పైన పూసాడు. పూసి కొన్నింటిలో వెళ్ళి కడుక్కో అన్నాడు. యేసు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, చూడలేదు. ఆ వ్యక్తి కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు, యేసు ప్రభుని చూడలేదు. యేసు కడుక్కోమని చెప్పేసి ప్రభు వెళ్ళిపోయాడు, వ్యక్తి కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. కడుక్కోగానే ఏమొచ్చింది? ఆ వ్యక్తికి చూపు వచ్చింది. ఆ రోజు విశ్రాంతి. అది చూసి అక్కడున్న శాస్త్రుల పరిచయాలు అతనికి చూపు వచ్చిందని తట్టుకోలేకపోతా ఉన్నాను. సంతోషించాల్సిన విషయమా, చింత చేయాల్సిన విషయం? సంతోషించాల్సిన విషయం. వారు అడిగారు చూపు ఎలా వచ్చిందని. ఆయన అన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు, నేనైతే చూడలేదు, నాకు ఇలా మట్టి పూసి కడుక్కోమని చెప్పాడు, నేను కడుక్కోవడానికి వెళ్తే నాకు చూపు వచ్చింది. నమ్మలేదు. అని యొక్క తల్లిదండ్రులు పిలిపించాడు. వీడు పుట్టుకుతున్న గుడ్డివాడు అని అడిగాడు. అవునని అన్నాడు. వాడికి చూపు ఎలా వచ్చిందంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాడినే అడిగాడు. వాడు వయసుకు వచ్చాడు కదా, వాడే చెప్తాడు. మాకెలా తెలుస్తుంది? వాడైతే పుట్టుకతోనే గుడ్డివాడు, వాడి కళ ఎలా వచ్చాడో మాకైతే తెలియదు, వాడినే అడిగాడు. వీళ్ళు ఏమంటావు అక్కడ శాస్త్ర పరిచయంలో ఈ విషయం గురించి నువ్వు బయట ఎక్కడ చెప్పకు, ఆ వ్యక్తి గురించి నువ్వు ఎవరితో చెప్పకు, ఈ విషయం గురించి నువ్వు ఎవరితోనో చెప్పకు. లోకము అంటే మనకేదైనా లాభము, మనకేదైనా మంచి జరుగుతుంది లోకము కోరుతుంది. అవునా కాదా? మనం బాగుపడుతూ లోకము కోరుతుంది. బయటికి మనం చాలా మంచిగానే ఉంటాం, కానీ లోపల అనేది అది ఉంటా ఉంటుంది. అందుబట్టి దేవుడికి వందనాలు. మరొకసారి అందరూ కూడా క్లాస్ పోతాం. ప్రకాష్ కొడుకు చక్కటి సండే స్కూల్ మెసేజ్ తెలియజేసినందుకు వందనాలు. మరి సమయం అవుతుంది కనుక వాటి కొరకు ప్రార్థన చేసుకున్నాము. మరి అమ్మగారికి అమ్మగారు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు మధ్యలో రాఘవన ఆవరించారు. వారికి మనకు వాక్యోపదేశం అందిస్తారు ఈరోజు.
దయచేసిన దేవానికి వందనాలు ఆయన నీ బిడ్డ వెళ్తుండగా కుమరించిన మా మధ్యలో ఉంచిన తండ్రి ఆయన మాకు ఎంతగానో నీ ఎలుగులో మేము ఎంతగానో ఆనందపడే భాగ్యాన్ని కూడా మాకు దయచింది ఈ పరిశుద్ధాత్మని సహాయించుకున్నట్టు మమ్మల్ని అందరినీ కూడా నింపినాయి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి నీ ధైర్యం నేను ఇప్పుడు నీ బిడ్డకు దయచేయండి నాకు రేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి దేవుని మధ్యలో రాకముందు వాక్యాన్ని అందిస్తాను.